హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఏంటండి, గార్ సోప్ అని, మ్యాజిక్ సోప్ అని బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! అవన్నీ కొనాలంటే మన 400, 500 ఈజీగా మనం ఖర్చు చేయాలి. సో, ఆ ఖర్చేమీ లేకుండా మన ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. దీనికోసం అయితే నేను వరిపిండండి. వరిపిండి మీకు రెడీమేడ్ అయినా పర్వాలేదు. లేదంటే మన ఇంట్లో రైస్ మిక్సీలో వేసుకుంటే గ్రైండ్ చేసుకుంటే పౌడరొస్తుంది కదా! అది జల్లించుకొని తీసుకున్నా కూడా సరిపోతుంది. సో, నేను అలాగే జల్లించుకొని తీసుకున్నాను. అండ్ ఏంటంటే మరీ స్మూత్‌గా కాకుండా కొంచెం రఫ్‌గా అంటే కొంచెం బరకగా ఉండేటట్టే తీసుకున్నాననమాట. అండ్ ఆ తర్వాత ఇదొచ్చేసి శనగపిండనమాట. ఇది కూడా ఒక 2 ½ స్పూన్స్ అయితే తీసుకున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం చాలా మంచిగా ఇంట్లోనే ఈ సోప్ తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక రూ. 2 ప్యాకెట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా! ఏదో ఒకటి ఏదైనా పర్వాలేదండి కాఫీ పౌడర్. అదైతే ఒక ప్యాకెట్ అయితే వేసుకోవాలి రూ. 2ది. ఆ తర్వాత ఇదొచ్చేసి రోజ్ వాటర్ అనమాట. ఇది కూడా ఒక 4, 5 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. చాలా మంచిది. అండ్ ఫైనల్‌గా 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్ అయితే వేస్తున్నాను. అంటే మన స్కిన్‌కి చాలా మంచిదండి, మన ఫేస్‌కి. ఇవన్నీ వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇదైతే మనకి ఫేస్‌కి చాలా 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 బాగా పనిచేస్తుందండి. ఈ వింటర్ సీజన్‌లో మన ఫేస్ అయితే చాలా డ్రై అయిపోయి కొంచెం డల్‌గా అయితే అయిపోతుంది. అండ్ వచ్చే సమ్మర్ సీజన్‌లో కూడా చాలా పాడైపోతుంది స్కిన్ అనేది. సో, వీటన్నిటికి కూడా చెక్ పెట్టేటందుకు ఈ సోప్ అయితే మనం హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్‌గా కూడా నేను కొంచెం హనీ కూడా యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టమండి, యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోకపోయినా కూడా పర్వాలేదు. జస్ట్ 4, 5 డ్రాప్స్ మాత్రమే ఏసాను. ఎందుకంటే మన ఫేస్ అనేది మాయిశ్చరైజింగ్‌గా ఇంకా బాగా ఉండేటట్టు చేస్తుందని చెప్పేసి ఇది కూడా యాడ్ చేశాననమాట. చూస్తున్నారు కదా! ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మీకు తెలిసిందే కదా! మనం ఎప్పుడైనా మన స్కిన్ ఏదైనా కొంచెం తేడాగా అనిపించినా మనం వెంటనే ఫేస్ ప్యాక్స్ వేస్తూ ఉంటాము. శనగపిండని, వరిపిండని, కొంచెం కర్డని, పసుపని ఇవన్నీ వేసుకొని మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటాం కదా! అదే అండి ఇది. మన పిల్లలకి అది నలుగు పెడుతుంటాం కదా! అదే అన్నమాట. కాకపోతే మన ఫేస్ ప్యాక్స్ వేసుకోవడానికి అంత టైం అది మనం కేటాయించలేము, ఈ బిజీ లైఫ్ షెడ్యూల్‌లోని. సో, ఇలా మన సోప్ అయితే తయారు చేసుకుంటే గనక చక్కగా మనం బాత్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకుంటాం డెఫినెట్‌లీ మనం. డైలీ ట్వైస్ అయితే బాత్ చేస్తాం కాబట్టి సోప్ అయితే చక్కగా యూజ్ చేసేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి సోప్ బేస్ అనమాట. మనం ఏమైనా కొనాలి అనుకుంటే మెయిన్‌గా మన సోప్ బేసే ఒకటే కొనుక్కుంటే సరిపోతుంది. మిగతాదన్నీ కూడా మన ఇంట్లో చక్కగా ఉంటాయి గాబట్టి సరిపోతుందనమాట. ఇదొచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. 2 కేజీస్ అయితే వచ్చిందండి. 2 బార్స్ అనమాట. 1 బార్ అయితే నేను లాస్ట్ టైమ్ కూడా యూజ్ చేసేసాను ఆల్రెడీ. అండ్ ఇదొచ్చేసి ఇప్పుడు ఈ సోప్ తయారు చేసి చూపిద్దామని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాను. లేదు మాకు ఈ సోప్ బేస్ అది తెలీదు అనుకుంటే కనుక బయట మార్కెట్‌లో పియర్స్ సోప్ ఉంటుంది కదండీ! అది తీసుకున్నా కూడా సరిపోతుందనమాట. మిగతా సోప్స్ ఏమి పెద్ద బాగోవండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం గదా! సో, కెమికల్స్ అవి ఏమి ఉండవనమాట ఈ సోప్ బేస్‌లోను. అండ్ పియర్ సోప్‌లో కూడా కెమికల్స్ అవి పెద్ద ఏమి ఉండవు. సో, అవైతే మన స్కిన్‌కైతే కొంచెం మంచిది. సోప్ బేస్‌ని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో అయితే మనం మెల్ట్ చేసుకోవాలనమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని పైన మళ్ళీ ఇంకొక ఖాళీ గిన్నె అయితే పెట్టుకోవాలి. ఈ గిన్నెలోనే మనం కట్ చేసుకున్న సోప్ బేస్ ముక్కలనైతే వేసేసుకోవాలనమాట. ఆ వేడికి ఇవన్నీ మెల్ట్ అవుతాయి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. మనకి హెల్తీ స్కిన్ కావాలి, చక్కగా ఫేస్ బావుండాలి, మంచి కలర్ రావాలి అనుకుంటే గనక ఒక్క 10 మినిట్స్ మనం టైం కేటాయిస్తే చాలు. 1 మంత్‌కి, 2 మంత్స్‌కి సరిపడా సోప్స్ అయితే మనం హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు ఆ సోప్‌తో. మీకే తెలుస్తుంది. మీరు ఈ సోప్ తయారు చేసుకొని ఒక్కసారి యూజ్ చేసి చూడండి. మీకే రిజల్ట్ తెలుస్తుందనమాట. ఎంత బావుందో అనిపిస్తుందనమాట. చాలా 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 బాగా ఉంటుంది ఈ సోప్ అయితే. ఎందుకంటే బయట చూపిస్తున్నారు కదా! మ్యాజిక్ సోపు అండ్ గార్ సోప్స్ ఇవన్నీ 400, 500 కంపల్సరీ మనమైతే అమౌంట్ అయితే పెట్టాల్సిందే. అదేదో మనమే ఇంట్లో ఇలా హ్యాపీగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, నచ్చినదైతే మనం వేసుకోవచ్చు. కొంతమంది శనగపిండి పడుతుంది, కొంతమందికి పడదు. అలా మనకి ఏది పడుతుందో మన ఫేస్‌కి అవే కలుపుకొని వేసుకోవచ్చు. పసుపు వేసుకోవచ్చు, అలోవెరా జెల్ వేసుకోవచ్చు, అండ్ వేపాకు రసం వేసుకోవచ్చు, బంగాళదుంప రసం వేసుకోవచ్చు, టమాటో రసం వేసుకోవచ్చు. ఇలా మనకేది కావాలంటే అది వేసుకొని సోప్ బేస్‌లో కలిపేసుకొని
చక్కగా సోప్ తయారు చేసేసుకోండి. చాలా 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 ఈజీ. అండ్ దీనికోసం నేనైతే ఈ సోప్ బేస్ కూడా తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. లేదు ఇది కూడా మేము తీసుకోలేము అనుకుంటే గనక మన దగ్గర ప్లాస్టిక్ కప్స్, గ్లాసెస్ లేదంటే ఐస్ క్రీమ్స్ కప్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అందులో కూడా హ్యాపీగా వేసేసుకొని చేసేసుకోవచ్చు. వెంటనే వచ్చేస్తుంది. మీరేం కష్టపడాల్సిన పనైతే లేదు. ఇప్పుడు సోప్ బేస్ అయితే మెల్ట్ అయిపోయింది కదా! ఇదైతే దించేసుకొని ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న దాన్నయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలనమాట ఒకసారి. ఈ విధంగా కలిపేసుకొని సోప్ బేస్ మౌల్డ్స్ ఉన్నాయి కదా! అందులో అయితే వేసుకోవాలనమాట. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మనకి సోప్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసేసుకోవడమే. నేను ఒక ఏదైనా ప్లాస్టిక్ కప్‌లో వేసి చూపిద్దాం అనుకున్నాను. నేను మర్చిపోయి 4 దాంట్లోనే వేసేసిన తర్వాత అయ్యో! అనుకున్నా. అప్పుడు కొంచెం మిగిలితే పిల్లలు మెడిసిన్ వేసుకునే టానిక్ సిరప్ కప్ ఉంటుంది కదా! అందులో వేసాననమాట. జస్ట్ నా ఎదురుగా అదే కనిపించింది. అదే అందులో వేసేసాను. అందులో వేసిన తర్వాత మీకసలు ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మీకు. సింపుల్‌గా మనం ఏం నైఫ్‌తో, స్పూన్‌తో కూడా కొట్టాల్సిన పనేం లేదండి. ఒక 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఏ విధంగా రెడీ అయిందన్నది. ఇలా పట్టుకోగానే వెంటనే వచ్చేస్తుందండి. జస్ట్ ఇలా అనగానే వచ్చేస్తదనమాట. అదిగో చూడండి. జస్ట్ మనం ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. చక్కగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారా సోపు ఎంత బావుందో. చాలా చాలా బావుంటుందండి. మన స్కిన్‌కైతే మీకే తెలుస్తుంది ఒక్కసారి యూజ్ చేస్తే గనక. సోప్ బేస్ లేదు అనుకుంటే పియర్స్ సోప్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మౌల్డ్ కూడా లేదు అనుకుంటే కప్స్ మన ఇంట్లో ఏ కప్స్ ఉంటే ఆ కప్స్‌లో వేసుకోవచ్చు. వెంటనే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా! మనం రెగ్యులర్‌గా వాడే సోప్‌లాగా ఎక్కువ ఫోమ్ అంటే నురగైతే ఎక్కువ వచ్చేదండి. ఎక్కువ నురగొస్తే మన స్కిన్ మీద ఉన్న డస్ట్ అనేది త్వరగా పోదనమాట. మనం నురగొచ్చేసింది కదా అని వెంటనే కడిగేసుకుంటాము. అలా అయితే పోదనమాట డస్ట్. ఇలా వెంటనే నురగ రాకుండా అలా తోమే కొద్దీ నురగొచ్చినప్పుడు మాత్రమే మన డస్ట్ అనేది క్లియర్ అవుతుంది. మన ఫేస్ మీద గాని, బాడీ మీద గాని త్వరగా పోతుందనమాట. మనం ఎక్కువ రబ్ చేస్తూ ఉంటాం గాబట్టి. అందులోనూ మనం వరిపిండి కొంచెం రఫ్‌గా వేసాం గాబట్టి చాలా బాగా తేడా అయితే తెలుస్తుంది. ఈ చిన్న కప్పులో కూడా మీకు చేసి చూపిస్తాను. చూసారా ఇలా వేయగానే వచ్చేసింది. చాలా బావుంటుందండి. మీకు కంపల్సరీ నచ్చుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే యూజ్‌ఫుల్ అనమాట. మార్కెట్‌లో దొరికే రకరకాలు యూజ్ చేసే బదులు ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.